సుమారుగా ఈరోజు 50 మంది పిల్లలు జిల్లా స్థాయిలో భగవద్గీత పఠన పోటీల్లో పాల్గొనడం జరిగింది. సో దానికి ముఖ్యంగా వాసవి కన్యకాపరమేశ్వర దేవాలయం వాళ్ళు అనేక మంది దాతలు, పేరెంట్స్, టీచర్స్, పాఠశాల యాజమాన్యం సహకారంతో ఈ కార్యక్రమం వాసవి దేవాలయంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. సో పిల్లల్లో చిన్నప్పటి నుండి కూడా ఆధ్యాత్మిక విలువలతో కూడినటువంటి మన శాస్త్రం ఏదైతే ఉందో, హిందూ ధార్మిక శాస్త్రం ఏదైతే ఉందో, దాన్ని విలువలతో కూడినటువంటి కథల రూపంలోనో ఇలాగ శ్లోకాల రూపంలో అందించగలిగితే వ్యక్తికి సర్వతోముఖ అభివృద్ధి జరిగి ప్రతి సమస్యని జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యల్ని పరిష్కార రూపంలో ఇలాగ గ్రంథాల నుంచి తీసుకున్నటువంటి జ్ఞానం ద్వారా వాళ్ళ సమస్యలు ఎదుర్కొని వాళ్ళ జీవితం అభివృద్ధి